వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులు ఈ నెల 16, 17 తేదీల్లో దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుకు తరలి రావాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, ములక శివసాంబిరెడ్డిలు పిలుపునిచ్చారు. తెనాలి సబ్ కలెక్టర్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ నుండి ఫోరెన్సిక్ ఫైర్ ఆఫీసర్ జుబేదార్ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు రైతుల ఒరిజినల్ బాండ్లు, బ్యాంక్ అకౌంట్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పరిశీలిస్తారని రైతులు తప్పనిసరిగా హాజరు కావాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పసుపు దగ్ధమై రైతులు గత 11 నెలల నుంచి అవస్థలు పడుతున్నారు. ఈ సంవత్సరం అగ్ని ప్రమాదంతో పాటు కృష్ణానది వరదలు కూడా పసుపు రైతుల్ని ఇబ్బంది పెట్టి గోడ దెబ్బ, చెంప దెబ్బలాగా తయారైంది. కోలుకోలేని నష్టం రైతులకి వాటిల్లింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వం పూర్చలేకపోయినా కానీ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాడి వివిధ రకాల ఆందోళన ఫలితంగానే ఈ మాత్రమైనా ఇది ముందుకొచ్చింది. ఇప్పుడు 16, 17 తారీఖుల్లో రైతులంతా ఎవరైతే ఈ 4, 5 జిల్లాల్లో ఉండే రైతులంతా కూడా తమ వద్ద గల ఆధారాలు, తమ దగ్గర ఉన్న ఒరిజినల్ బాండ్లు, పసుపు ఎక్కడైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో ఆ బాండ్లు, దాంతోపాటు ఆధారు, పాస్బుక్లు, అట్లాగే బ్యాంకులో లోన్ పెట్టిన వాళ్ళకి ఒరిజినల్ బాండ్లు రావు కాబట్టి దానికి సంబంధించిన లోన్ అకౌంటు జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వస్తే మరి హైదరాబాద్ నుంచి వచ్చే ఫోరెన్సిక్ ఫైర్ ఆఫీసర్ గారు పరిశీలించి నమోదు చేసుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన దుగ్గిరాల్లో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయిన విషయం అందరికీ విదితమే. దానికి సంబంధించి ఈ 11 నెలల కాలంలో అనేక పోరాటాలు, అనేక ఆందోళనలు చేశాము. చివరకు జూలై 10వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ప్రతి క్వింటాల్కి 7,000 రూపాయల కాడికి ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా దాదాపు 5 నెలలు, దాదాపు 150 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రతిఫలం రైతులకు అందింది లేదు. ఈ రోజున ఈ విషయమై తెనాలి సబ్ కలెక్టర్ గారిని, శ్రీ సంజయ్ సింహ గారిని కలవటానికి ఇక్కడికి వచ్చాము. ఆమె మాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీలలో ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన అధికారి గారు హైదరాబాద్ నుంచి దుగ్గిరాలు వస్తారు. వచ్చి ఆ ఘటనా స్థలాన్ని చూసి అలాగే రైతుల దగ్గర బాండ్లు కూడా పరిశీలించి ఈ కేవైసీ చేస్తారు. పట్టణ పరిధిలో 34వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ తెలిపారు. కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నాలుగో వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎంక్రోచ్మెంట్ అనేది మా కాలువల మీదే షాపుల్లాగా ఏర్పాటు చేయటం, అలానే బండల్ మాన్యువల్ లాగా పెట్టకుండా అలా పూర్తి చేయటాన సిల్ట్ అనేది ఘోరంగా ఉంది కాబట్టి అవన్నీ ఓపెన్ చేపించి తీపిస్తడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందంటే ఒక్కసారి మీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి ఒక ఎరువులాగా తయారైంది.
దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని డ్రైన్స్ మీద కాకుండా డ్రైన్స్ అవతలకే ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే శానిటేషన్ మీద మేము కానీ మా అధికారులు కానీ అలా సిల్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి. ది తెనాలి మాజిక సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ 37వ వార్షిక సమావేశం గురువారం జరిగింది. కొత్తపేట ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి సంఘ గౌరవ అధ్యక్షులు ఎస్ఎం సుబాని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకటరెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికుల పిల్లలకు సైనిక్ స్కూల్లో ప్రవేశాల గురించి వివరించారు. మాజీ సైనికుల పిల్లలకు స్కాలర్షిప్స్, పిల్లల పెళ్లికి 50,000 రూపాయల నగదు, మాజీ సైనికులు మరణిస్తే వారి మట్టి ఖర్చుల నిమిత్తం నగదు చెల్లించడం వంటివి అందుబాటులో ఉన్నాయని, మాజీ సైనికులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా మాజీ సైనికులకు ఏమైనా సమస్యలు ఉంటే సంఘ కార్యాలయాన్ని సంప్రదిస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మళ్ళీ మన ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి 50,000 వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దామని అనుకుంటున్నాము. ఇంతవరకు ఎవరు అప్లికేషన్స్ రాలేదు. ఇంకోటి మన వాళ్ళు అబ్రాడ్ ఫారిన్లో స్టడీస్ కోసం ఎవరైనా పిల్లల్ని పంపిస్తుంటే వారికి ఇక్కడ నార్మల్గా జరిగే ఖర్చుల కోసమని 50,000 అంటే వాళ్ళు పంపించిన తర్వాత మనకు ప్రూఫ్ ఇస్తే వెళ్ళారు అబ్రాడ్ అని ప్రూఫ్ ఉంటే 50,000 అని అనుకుంటున్నాము. మనకు అనిపిస్తుంది ఈ ఫిగర్స్ అన్ని చాలా తక్కువగా ఉన్నాయని. మనం మొదటిసారి స్టార్ట్ చేశాం కాబట్టి ఒక సంవత్సరం తర్వాత మనం వీటన్ని మళ్ళీ రివ్యూ చేస్తాము. అంటే మనకు ఎంత డబ్బు మనకు వస్తుంది ప్రతి సంవత్సరము అండ్ ఎంత ఖర్చు చేయవలసి వస్తుంది చూసి ఇంకా మన దగ్గర డబ్బులు మిగులుతాయి అనుకుంటే వీటన్నిటిని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాం. మనకి తెలిసే ఉంటుంది, ఇప్పుడు మేడం గారు చెప్పిన స్కీమ్ ద్వారా ఒకప్పుడు 400 ఉన్న పెన్యూటీ గ్రాంట్ ఇలాంటి వాటిని ఇప్పుడు మనం 3,000, 4,000 అలా చేస్తూ ఉన్నాం. ఆ ఎస్ఎంసీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మన ఎక్స్ సర్వీస్ మెన్ తోటి ఇంటరాక్షన్ అవుతుంటే వారు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే 100% డిసేబుల్డ్ వాళ్లకు గవర్నమెంట్ ఇస్తుంది, మనము ఇస్తున్నాము. కానీ 100% కంటే తక్కువ డిసెబిలిటీ ఉన్న పిల్లలకు కానీ, మాజీ సైనికులు కానీ, వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఏమీ దొరకట్లేదు కదా సార్, దాని మీద ఏమన్నా మీరు చేయగలరా అంటే మనం ఒక బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ని నియమించాము. వాళ్ళ రికమెండేషన్ ప్రకారం ఇప్పుడు మనము 75% డిసెబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎంత ఇవ్వాలి, 50% డిసెబిలిటీ ఉంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి, దానికంటే తక్కువ డిసెబిలిటీ ఉంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి. మన ఎక్స్ సర్వీస్ మెన్ అయినా వాళ్ళ డిపెండెంట్స్ ఇంక్లూడింగ్ పిల్లలైనా సరే అది మనం నిశ్చయించాము. సో 100% కాకుండా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వడానికి డిసైడ్ అయ్యాము. అది మొదటిసారి ఇస్తున్నప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్స్లో ఉంటే చూస్తూ ఉంటారు. మొదటిసారి చెక్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ తర్వాత మనం ఎవ్రీ మంత్ ప్రతి నెల వాళ్ళ అకౌంట్స్లోకి జమ అవుతుంది. కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీలి, మాజీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మేజర్ చారి, సంఘ సభ్యులు అధ్యక్షులు బాబురావు, సెక్రటరీ మురళీకృష్ణ, కోశాధికారి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మన కమిటీ వాళ్ళు ఎవరికైనా చెప్తే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ ఇంటికి నేను వచ్చి వెరిఫై చేసి అక్కడ ఉన్న మీ యొక్క బాబుతో పాటు నేను ఒక ఫోటో దిగి మరి డైరెక్టరేట్ సైనిక్ వెల్ఫేర్కి నేను పంపిస్తే అక్కడ డైరెక్టర్ గారు ఆ మెడికల్ సర్టిఫికేట్ తర్వాత కనెక్టెడ్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసి ఆయన శాంక్షన్ చేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కొంతమంది 100% డిజేబుల్డ్ కలిగి మంచం మీద ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఎటువంటి పని లేకుండా మెంటలీ అంటే బ్రెయిన్ డెడ్ అనేది అంటే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి బెడ్ మీదే సమస్తం చేయబడుతుంది, ఆక్సిజన్ మీద ఉంటారు. అలాంటి ఎక్స్ సర్వీస్ మెన్కి మనకు స్పెషల్ ఫండ్ అంటే డైరెక్టరేట్ ఫండ్లో నుంచి 8,000 ప్రతి నెల అనేది ఇస్తారు. వారికి పెన్షన్ ఉన్నా పెన్షన్ లేకపోయినా ఆ సహాయం అనేది మేము చేస్తాం. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసుకోవడానికి
కంపల్సరీగా ఒక పర్సన్ ఉండాలి కదా, దగ్గరుండి వాళ్ళని చూసుకోవాలి. కాబట్టి అది కొద్దిగా వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది కలిగజేస్తారు. మనమంతా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మాజీ సైనికులు. మనం మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం సివిలియన్స్గా మారిపోకూడదు. యాజ్ లాంగ్ యాజ్ యూ గెట్ పెన్షన్ యువర్ సోల్జర్. నువ్వు చనిపోయేదాకా నీకు పెన్షన్ వస్తుంది, కాబట్టి చనిపోయేదాకా నువ్వు సోల్జరే. కాబట్టి మనం ఆర్మీలో ఏదైతే మనం నేర్చుకున్నామో పంచువాటి డిసిప్లిన్ అది మర్చిపోకూడదు. నేను వచ్చి బ్యాంకులో చేరాను, బ్యాంకులో కూడా నేను అలాగే ఉండేవాడిని. అందరూ నన్ను కొంచెం మరొక విధంగా అనుకునేవాడు. కాబట్టి మనం ఎక్సైజ్ ఎంతమందికి మనం ఇది పంపించాము, కానీ సభ్యులు చాలామంది రాలేకపోయారు. ఎనివే వాళ్ళ కారణాలు వాళ్ళకుంటే మరి నేను ఎక్కువగా మాట్లాడను. మూడు డిస్ట్రిక్ట్ గుంటూరు, ఈరోజు కూడా మన సంఘం అంటే ఆయన ఎనలేని అభిమానం. అందుకని ఆయన హైదరాబాద్ నుంచి కూడా అన్ని పనులు మానుకొని కారు వేసుకొని ఇక్కడ దాకా వచ్చారంటే ఆయన మన మీద ఎంత అభిమానం ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. మీ హయాంలోనే అది సాధ్యమవుతుందని మేము భావిస్తున్నాము. కనుక దయచేసి మీ హయాంలోనే అది కార్యవాహి దాచేటట్టు మీరు కొంచెం కృషి చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాము. పట్టణ సాల్ట్ బజార్లో శ్రీ అయ్యప్ప స్వామి 5వ పడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భట్టు దుర్గారావు గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామికి 18 కలశాలతో మహా పడి పూజ మహోత్సవం మరియు అఖండ దీపాలు కలశాలతో అయ్యప్ప స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని సాల్ట్ బజార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయ్యప్పలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ జనార్దనరావు సూచించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానం, నేరాలకు పాల్పడేందుకు ఏ విధంగా మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు పంపుతారన్న అంశాలపై షార్ట్ ఫిలింలను ప్రదర్శించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఏ బ్యాంకు, రుణ సంస్థలు ఫోన్ చేసి ఆధార్, పాస్, ఓటీపీలు వంటివి వివరాలు అడగవని, అటువంటివి అడిగితే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్లేనని గుర్తించాలన్నారు. సెల్ ఫోన్కు వచ్చే ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లలో ఉండే లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద కేటుగాళ్లు మోసాలకు పాల్పడతారని, అపరిచిత వ్యక్తులను నగదు డ్రా చేయమని కోరవద్దని చెప్పారు. సైబర్ కేటుగాళ్ల బారిన పడి లక్షల్లో నగదు పోగొట్టుకున్న బాధితులు తెనాలిలో ఉన్నారని చెబుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ వేషధారణలో వీడియో కాల్ చేసి మీ పేరిట లేదా మీ పిల్లల పేరిట విదేశాల నుండి కొరియర్ వచ్చిందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఎటు కదలకూడదని ఆజ్ఞాపిస్తారని, అటువంటి సందర్భం ఎదురైతే కాల్ను వెంటనే కట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు ఆధార్, పాన్ వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని సూచించారు. కార్యక్రమంలో 3 టౌన్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. నీకు తెలుసు కదరా, నేను స్టాక్ మార్కెట్లో అప్పటి నుంచి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నానని. నేను ఒకరోజు నా మొబైల్లో ఫేస్బుక్ యూజ్ చేస్తుండగా అందులో స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక యాడ్ చూశాను. ఆ యాడ్లో ట్రేడింగ్లో టిప్స్ కావాలంటే జాయిన్ అని ఉంది. వెంటనే నేను జాయిన్ పై క్లిక్ చేసి కొన్ని క్వశ్చన్స్ వస్తే వాటికి ఆన్సర్ చేయగా నన్ను వాట్సాప్ గ్రూప్కి డైవర్ట్ చేసి జాయిన్ చేసుకున్నారు. ఆ గ్రూప్లో అప్పటికే చాలామంది ఉన్నారు. మోసం జరగకుండానే మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇవన్నీ డాక్యుమెంట్ నిజంగా జరిగినవి, అవి మేమేమి డైరెక్షన్ స్క్రిప్ట్ ఏమి ఉండదు, రియల్గా జరిగినవే వాటిని తయారు చేసి మీకు చూపించడం అంటే రేపు మోసపోయి మీ డబ్బులు లాస్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ, ఏది వృద్ధాప్యంలో దాచుకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా పోగొట్టుకొని మా దగ్గరకు వస్తున్నారు.
ఏంట్రా వీక్నెస్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఈరోజు పెడితే వారానికే అది డబల్ అయిపోతుంది, నెలకి మీకు అయిపోతుందంటే మన తెనాల్లో నేను చూశాను 60 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి అయితే లోన్ తీసుకొని లోన్ యాప్లో లోన్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టింది. అటు లోన్ యాప్ కట్టాల్సి వస్తుంది, ఇటు మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఫ్రాడ్ అయిపోయింది. ఇవన్నీ రియల్గా జరుగుతున్నాయే. మీరు మాసిపోయి మా దగ్గర రాకుండా ముందే మీకు అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా శ్రద్ధగా మీరు చూడడంతో పాటు మీ చుట్టూ ఉన్న 10 మందికి ఇది ఉపయోగపడేలా చేయాలి. మన తెనాలి ప్రజలు మోసపోకుండా ఉండడానికి ప్రోగ్రాము దీన్ని అందరూ జయప్రదం చేసి అందరికీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే కొంతమందిని తీసుకెళ్ళి గుజరాత్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ ఇలా మారుమూల ప్రాంతాల్లో పెట్టి మన వాళ్ళనే రిక్రూట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మీకు ఫోన్లో మాట్లాడిస్తారు. ఏం మాట్లాడిస్తారంటే, సపోజ్ లోన్ యాప్ ఉంది, లోన్ యాప్లో మీకు మనీ ఇప్పిస్తాము, మీకు దర్యాపులో 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి మాయమాట చెప్తారు. ఆ మాయమాట చెప్పి మీ ద్వారా ఒక మనిషిని ఉన్న ఏజెంట్ పంపిస్తామని చెప్తారు. ఆ లోన్ యాప్లో అమౌంట్ శాంక్షన్ చేసి అది రాగానే పాస్వర్డ్లు మొత్తం చెప్పాలి. మనం ఏమైతే మన ఆధారు ఎన్ని లింక్ ఉంటాయో మన ఫోన్కి అవన్నీ మనము ఆ లింక్ ద్వారా ఇచ్చేస్తాం వాళ్ళకి. ఎప్పుడైతే లింక్ ద్వారా ఇస్తామో ఆ శాంక్షన్ అమౌంట్ వాళ్ళు లాగేసుకుంటారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం తెనాలిలో జరగనున్న తెనాలి వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ఐఐటి విద్యార్థికి డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక ₹1,00,000 స్కాలర్షిప్ పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలతో తెనాలి నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ. జనసేన నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.